అన్నవరం సత్యనారాయణ స్వామివారు అంటే తెలియని హిందువు ఉండడు. ప్రతి భక్తుడు తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాలనుకునే ఆలయం. కాకినాడ జిల్లా అన్నవరం గ్రామంలో రత్నగిరి శిఖరంపై మహావైకుంఠ నారాయణ యంత్రంపై స్వామివారు కొలువై ఉన్నారు. ఫ్రెండ్స్, మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాయండి. మన భారతదేశంలో ఉన్న ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటైన అన్నవరంలో ఉన్నామండి. ఫ్రెండ్స్, మన తెలుగు రాష్ట్రాల నుంచి అన్నవరం ఎలా రావాలి, కొండపైకి వెళ్ళిన తర్వాత రూమ్స్కి సంబంధించిన టికెట్లు ఎక్కడ తీసుకోవాలి, ఇంకా స్వామివారికి సంబంధించిన ఏమేమి సేవలు ఉంటాయి, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఈ వీడియోలో కంప్లీట్గా చూద్దామండి. అంతేకాకుండా స్వామివారికి సంబంధించిన స్థల పురాణం కూడా తెలుసుకుందామండి. వీడియోని కంప్లీట్గా చూడండి. చూడటమే కాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. ఫ్రెండ్స్, మనకి కొండ ఎక్కేటప్పుడు ఎంట్రన్స్లో లెఫ్ట్ సైడ్న గ్రౌండ్ ఉంటుందండి. ఆ గ్రౌండ్ దగ్గర ఉచిత హాల్ సదుపాయం అయితే ఉంటుందండి. ఇక్కడ ఇది మనం కొండ ఎక్కేటప్పుడు లేదు దిగి మనం వెళ్ళిపోయేప్పుడు ఫ్రెష్ అవ్వాలంటే ఇక్కడ ఫ్రెష్ అవ్వచ్చు అండి. ఫ్రెండ్స్, మన రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అన్నవరం రావటానికి ట్రైన్ సదుపాయం ఉందండి. నేను ట్రైన్ టైమింగ్స్ చెప్పట్లేదు, ఎందుకంటే నేను వీడియో చేసినప్పుడు ఒక ట్రైన్ టైమింగ్ ఉంటుందండి. అదే మీరు ఒక 5 months 6 months తర్వాత చూస్తే ఆ టైమింగ్స్ లేదు, ఆ ట్రైన్స్ అనేవి మారిపోతాయండి. అందుకని చెప్పేసి మీరు ముందుగానే మేక్ మై ట్రిప్, కన్ఫర్మ్ టికెట్ ఈ యాప్లలో మీరు ట్రైన్ బుకింగ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు అన్నవరం వచ్చిన తర్వాత బస్టాండ్ నుంచి ఇంకా రైల్వే స్టేషన్ నుంచి దేవస్థానం బస్సులు ఇంకా ఆటోలు మీకు కొండపైకి అవైలబుల్గా ఉంటాయండి. ఫ్రెండ్స్, కొండపైకి వెళ్ళటానికి మనం ఇంతకుముందు చూసిన రోడ్డు మార్గమే కాకుండా మెట్ల మార్గం కూడా ఉందండి. ఎవరైతే కాలినడకన కొండకు వస్తామని చెప్పేసి మొక్కుకుంటారో ఆ భక్తులంతా కూడా ఈ మెట్ల మార్గం ద్వారా పైకి వెళ్తారండి. ఫ్రెండ్స్, మెట్ల సంఖ్య వచ్చి 360 మెట్లు ఉంటాయండి. ఒక పావు గంటలో పైకి వెళ్ళిపోవచ్చండి. పైకి ఎక్కే చోటే కనకదుర్గమ్మ తల్లి ఆలయం కూడా ఉందండి. మనకి గుళ్ళోకి కెమెరా అయితే ఎలా ఉండదండి, ఇదే ఆలయం. ఫ్రెండ్స్, ఇప్పుడు చూసాం కదండి, భక్తులు తమ చూపుడు వేలుతోటి తమ కోరికలను ఇదిగోండి ఇక్కడ స్వామివారి పాదాల దగ్గర రాస్తే స్వామివారికి చెప్పుకున్నట్లే అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కొండపైకి వచ్చామండి. కొండపై ఉన్న సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఉన్నామండి. ఈ సిఆర్ఓ ఆఫీస్లో మనకు కావాల్సిన రూమ్స్ ఇంకా కళ్యాణ మండపాలు బుక్ చేసుకోవచ్చు అండి. మనం చేయాల్సిందల్లా ఒకటే అండి, మీ ఆధార్ కార్డు ఇంకా మనీ తీసుకొని వెళితే ఇది రెండు కూడా బుక్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. ఫ్రెండ్స్, మనం కొండ కింద గ్రౌండ్లో హాల్స్ చూసామండి, 4 హాల్స్ అయితే చూసాము. అట్లాగే కొండపైకి వచ్చిన తర్వాత సిఆర్ఓ ఆఫీస్ దాటిన తర్వాత ఉచిత హాల్ ఒకటి ఉందండి. ఇప్పుడు అదే అండి, అక్కడే ఉన్నాం మనం, చూడండి. ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడ మీకు లాకర్ సదుపాయం ఉంటుందండి. అట్లాగే మీరు రెస్ట్ తీసుకోవచ్చు అండి, అట్లాగే ఫ్రెష్ అప్ కూడా అవ్వచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం 200 రూపాయలు రూమ్స్ దగ్గర ఉన్నామండి. సీతారామ సత్రం అండి పేరు. 24 hours ఇక్కడ 200 అయితే ఛార్జ్ చేస్తారండి రూమ్కి వచ్చి. మీరు 200కి అడ్వాన్స్ ఒక 200 ఇవ్వాలండి, 400 రూపాయలు పే చేయాలండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఓల్డ్ సెంటినరీ కాటేజ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చి 500 అయితే పడుతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం న్యూ సెంటినరీ కాటేజ్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చి 600 రూపాయలు పడుతుందండి.
ఫ్రెండ్స్, ఈ రూమ్స్ సంబంధించిన లింక్, ఇంకా అట్లాగే స్వామివారికి తలనీలాలు ఎక్కడ సమర్పించాలి, వీటిలన్నిటికి సంబంధించిన లింకులు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా అండి, తప్పకుండా యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రకాష్ సదన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ రూమ్ కాస్ట్ వచ్చి 999 రూపీస్ పడుతుందండి. ఇవి ఏసీ రూమ్స్ అండి. కొండపైన ఎటు చూసినా కానీ చుట్టూ పచ్చని చెట్లతో క్లైమేట్ అయితే చాలా కూల్గా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం హరిహర సదన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ నాన్ ఏసీ వచ్చి 600 రూపాయలు ఉన్నాయండి రూమ్స్. అట్లాగే ఏసీ రూమ్స్ వచ్చి 950 రూపాయలు పడుతుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శివ సదన్ దగ్గర ఉన్నామండి. ఇక్కడ ఏ రూమ్స్ ఉన్నాయి, ఎంత కాస్ట్లో ఉన్నాయి అనేది తెలుసుకుందామండి. ఏసీ రూము 1680 రూపాయలండి. ఇందులో మళ్ళీ వేరేగా షూట్ రూమ్ కూడా ఉంది, అది 2800 అండి. 2800 రెంట్, 2800 అడ్వాన్స్, 1680 రెంట్, 2000 అడ్వాన్స్ ఏసీ. మనం శ్రీ సత్య శ్రీనివాస కళ్యాణ వేదిక దగ్గర ఉన్నామండి. ఇది ఉచిత కళ్యాణ మండపం అండి. మీరు 1 మంత్ ముందు మీ ఆధార్ కార్డు తీసుకొచ్చి ఇక్కడ బుక్ చేసుకున్నట్లయితే మీకు పెళ్ళిళ్ళు అయితే ఇక్కడ చేసుకోవచ్చండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం విష్ణు సదన్ దగ్గర ఉన్నామండి. ఈ విష్ణు సదన్ దగ్గర వచ్చి మనకి మ్యారేజెస్కి చిన్న పెద్ద హాల్స్ రెంట్కి అయితే ఇస్తారండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది రామాలయం పక్కన ఉన్న కళ్యాణ వేదిక అండి. ఇక్కడ కూడా వివాహాలు అనేవి జరిపించుకోవచ్చండి. కొండపైన స్వామివారి పూజకి ఇంకా వ్రతానికి కావాల్సిన పూజ సామాన్లు, అంతేకాకుండా పిల్లలు ఆడుకునే రకరకాల బొమ్మలు, ఇంకా స్వామివారి పటాలు కూడా మీకు అందుబాటులో ఉంటాయండి. ఇదిగోండి రకరకాల బొమ్మలండి పిల్లలు ఆడుకునేవి. జగంపేట నుంచి వచ్చాను. నా పేరు సుజాత. మా హస్బెండ్, మా పాప, మా బాబా వాళ్ళు. స్వామివారి దర్శనానికి మార్నింగ్ 4కి మేము వచ్చాము. ఫస్ట్ వ్రతంలో కూర్చోవాలని వచ్చాము. ఇక్కడ ఎన్వైర్మెంట్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఫస్ట్ వ్రతంలోనే కూర్చున్నాము. వ్రతం బాగా జరిగింది. ఇది వరకు మేము మాది వాళ్ళ మ్యారేజ్ డే, ప్రతి మ్యారేజ్ డేకి 1 ఇయర్కి ఒకసారి వచ్చి వ్రతం చేయించుకుంటాము. కానీ ఈ సంవత్సరం అయితే ఇంకా బాగా వ్రతం బాగా ఎక్స్ప్లెయిన్ చేసి బాగా అర్థమయ్యేలాగా చెప్పారు. చాలా బాగా చేస్తున్నారు. అన్నీ కూడా బాగున్నాయి. దర్శనం కూడా మాకు చాలా బాగా జరిగింది. మేము ఫుల్ హ్యాపీ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది 300 రూపాయలు వ్రత మండపం అండి. ఇట్లా చాలా మండపాలు ఉంటాయండి, 1, 2, 3 అట్లా సీరియల్గా మండపాలు ఉంటాయి. ఇక్కడ మనం శ్రీకాళహస్తిలో ఎట్లయితే రాహుకేతు పూజ చేయించుకుంటామో సేమ్ డిటో అట్లాగే పంతులు గారు మంత్రాలు చదువుతారండి మైక్లో. పూజా విధానం కూడా చెప్తారు 1 by 1. అది చేసుకుంటా మనం వెళ్ళాలండి. ఇవ్వండి ఈ హాల్స్ అన్నీ కూడా అవేనండి బార్కి. ఫ్రెండ్స్, ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది 300 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి 2000 రూపాయల దాకా ఉంటుందండి. మీకు 2000 రూపాయలది వచ్చి స్వామివారికి ఎదురుగా అయితే చేస్తారండి. స్వామివారి గర్భగుడి ఏదైతే ఉంటుందో ఆ మండపంలో చేస్తారండి. మీరు టికెట్ తీసుకున్న తర్వాత పూజ సెట్ ఉంటుందండి. పూజకి సంబంధించింది అరటిపళ్ళు, కొబ్బరికాయలు, ఇంకా పూలు, పత్రి ఇస్తారండి. ఆ సెట్ ఉంటుందండి. ఆ సెట్ తీసుకొని వెళ్ళాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది తూర్పు వైపు గాలిగోపురం అండి. చూడండి అందరూ ఫోటోలు దిగుతున్నారు. ఇది గోకులం అండి. ఇక్కడ ఆవులు ఉంటాయి, వాటికి మనం ఫీడ్ చేయొచ్చండి. అదిగోండి గడ్డి వేసే వాళ్ళకి 10 రూపీస్ తీసుకుంటారు. గోమాతకి దానా అయితే 30 రూపీస్. ఇంకా రకరకాలు ఉన్నాయి చూడండి. గోమాత పూజ చేయించుకునే వాళ్ళకి 116 రూపాయలు తీసుకుంటారండి. ఇదిగోండి అట్లా లోపలికి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని మీరు ఫీడ్ చేయొచ్చు అండి. గడ్డి వేయచ్చు, లేదా దానా పెట్టచ్చు, ఇంకా మీరు పూజ చేయించుకోవచ్చు అండి.
ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తున్నామండి. ఎండను బట్టి మనకి వాల్ క్లాక్ అనేది చూపిస్తుంది. అంటే మనం ఎండ పడుతుంటే వచ్చే నీడను బట్టి ఎంత టైం అయింది అనేది చెప్పొచ్చండి. ఇవ్వండి, ఇదేనండి ఆ క్లాక్. ప్రజెంట్ ఎండ లేదండి, పైన స్కేల్ వేసి ఉంచోండి. ఇదిగోండి, ఇక్కడ 40 వేసి ఉంది. 6, 7, 8, 9, 10, 11 దాన్ని గంటలండి. అదిగోండి, ఆ తర్వాత 40 మినిట్స్, 20 మినిట్స్ అట్లా ఉన్నాయి. సేమ్ మన వాల్ క్లాక్ ఎట్లా ఉంటుందో అట్లాగే ఉందండి, మన గడియారంలో ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. ఇది కూడా మీకు 360 డిగ్రీస్ వ్యవస్థ చూడండి. ఫ్రెండ్స్, వ్రతానికి కావాల్సిన పూలు, పళ్ళు, రవిక, కొబ్బరికాయలు, పత్రి ఇవంతా కూడా పూజ సామాన్ సెట్తో పాటు వస్తుందండి. నేను వ్రతం చేయించుకొని ఇంకా దర్శనానికి వెళుతున్నా అండి. ఫ్రెండ్స్, నా దర్శనం పూర్తయిందండి. ఆలయంలోకి కెమెరా అలౌ లేదండి, అందుకనే మీకు చూపించలేకపోయాను. పూర్వం మేలుపర్వతరాజు కొడుకు రత్నాకరుడు విష్ణుమూర్తికి పరమభక్తుడు. రత్నాకరుడు విష్ణుమూర్తి కోసం ఘోర తపస్సు చేస్తాడు. విష్ణుమూర్తి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమనగా, నేను చిరస్థాయిగా నిలిచి మీరు నాతో పూజలందుకోవాలని రత్నాకరుడు కోరుతాడు. రత్నాకరుడు కోరిన కోరిక స్వామివారిని ఆకర్షించగా, కలికాలంలో నీవు రత్నగిరి కొండగా నిలుస్తావు. నీపై నేను, బ్రహ్మ, మహేశ్వరులు కొలువై కలియుగంలో భక్తుల కోరికలను తీరుస్తామని, కలి ప్రభావం నుంచి భక్తులను కాపాడుతామని విష్ణుమూర్తి వరమిస్తాడు. కలియుగం మొదలై చాలా కాలమైంది. రత్నగిరి కొండ ఎక్కడ ఉందో ఎవ్వరికీ తెలియదు. 19వ శతాబ్దంలో పిఠాపురం వద్దనున్న కొమరగిరి అనే గ్రామంలో గ్రామ దేవతైన నేరెళ్ళమ్మ అమ్మవారు ఉండేవారు. ఒకరోజు నేరెళ్ళమ్మ అమ్మవారు భక్తులతో మాట్లాడుతూ, ఇక నేను ఇక్కడ ఉండను, వజ్రాలు ఉండే కొండ దగ్గరికి వెళుతున్నాను అని చెప్పి అమ్మవారు వెళ్ళిపోతుండగా భక్తులకు గల్ గల్ అని గజ్జెల శబ్దం వినిపిస్తుంది. కొంతకాలం గడిచాక కోనసీమ, కిర్లంపూడి జిల్లాలను పాలిస్తున్న రాజా ఎనుగంటి నారాయణ గారి కలలో సత్యనారాయణ స్వామి వారు కలలో కనిపించి, నా పేరు వీర వెంకట సత్యనారాయణ స్వామి, నేను రత్నగిరి కొండపై కొలువై ఉన్నాను, నా విగ్రహాన్ని బయటికి తీసి నాకు ఆలయాన్ని నిర్మించు అని స్వామివారు అడగగా, ఉదయాన్నే రాజుగారు కల గురించి ఈరుగంటి ప్రకాశరావు అనే పండితునికి చెప్తారు. ఆ పండితుడు ఆశ్చర్యపోయి, నాకు కూడా రాత్రి ఇదే కల వచ్చిందని రాజుగారికి చెబుతాడు. రాజుగారు మరియు పండితుడు కలిసి రత్నగిరి కొండను వెతకసాగారు. కొంతమంది పండితులు నేరెళ్ళమ్మ తల్లి భక్తులతో మాట్లాడుతూ కొమరగిరి నుండి రత్నాల కొండకు వెళ్ళిపోయిందని చెప్తారు. నేరెళ్ళమ్మ తల్లి వెళ్ళిన రత్నాల కొండే రత్నగిరి అని రాజుగారికి ఇంకా పండితుడికి అర్థమైంది. రాజుగారు, పండితులు, ఇంకా భటులు, ప్రజలు వీళ్ళంతా కలిసి నేరెళ్ళమ్మ జాడ కోసం వెతకసాగారు. పంబానది తీరంలో రత్నగిరి కొండ కింద నేరెళ్ళమ్మ తల్లి విగ్రహం కనిపిస్తుంది. రాజుగారికి అర్థమైంది, స్వామివారు ఈ కొండపైనే కొలువై ఉన్నారని. కొండపైన ఎక్కడ వెతికినా రాజుగారికి విగ్రహం కనిపించలేదు. అప్పుడు నేరెళ్ళమ్మ తల్లి వృద్ధురాలి రూపంలో వచ్చి అంకుడు చెట్టు కింద ఉన్న పుట్టలో వెతకమని చెబుతుంది. పుట్టపై ఉన్న పొదలో సూర్యకిరణాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఆ పొదను తొలగించి పుట్ట తవ్వి చూడగా స్వామివారి దివ్య రూపంతో విగ్రహం కనిపిస్తుంది. స్వామివారి విగ్రహాన్ని కొండపై ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడు రాజుగారు. అలా ఈ ఆలయంలో విష్ణువు, శివుడు, బ్రహ్మతో పాటు నేరెళ్ళమ్మ తల్లిని కూడా ప్రతిష్ఠించారు. వచ్చాను. మన యాత్రికుడు అనే యూట్యూబ్ ఛానల్ కొత్తగా స్టార్ట్ అయింది. చాలా మంచి మంచి విషయాలు చూస్తున్నాం. మీరు కూడా ఒకసారి
చూడండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరూ కూడా హ్యాపీగా చూడండి. ఆల్ ది బెస్ట్ మన యాత్రకు. భగవంతుడు దర్శనం చేయొచ్చు, ప్రసాదాలు కూడా ఇచ్చారు. ఇప్పుడు మరి అందరూ కూడా వచ్చి ఆ తండ్రి సత్యనారాయణమూర్తి, అన్నవరం సత్యనారాయణమూర్తి దర్శనం చేసుకోవాలి. ఆ తండ్రి ఆశీస్సులు అక్కడ. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్వామివారి అన్నప్రసాద కేంద్రం దగ్గర ఉన్నామండి. మీకు చూపిస్తా చూడండి. సార్, ఎక్కడి నుంచి వచ్చారండి? కత్తిపూడి. ఎట్లా ఉంది సార్ స్వామివారి భోజనం? బాగుందండి. మేడం, ఎక్కడి నుంచి వచ్చారండి? మేము తుని నుంచి వచ్చామండి. తుని. ఓకే. ఎట్లా ఉందండి స్వామివారి భోజనం? చాలా చాలా బాగుందండి. ఓకే. మేము ఉపవాసంతో వచ్చి వ్రతం చేయించుకుంటాం. ఓకే. ఆ వ్రతం చేయించుకున్నా చాలా ఆకలి వేస్తుంది. వెంటనే స్వామివారి ప్రసాదం ఎంత టేస్టీగా ఉందండి. చాలా చాలా బాగుంది. నేను గవర్నమెంట్ బస్సులో టీచర్గా పనిచేస్తానండి. ప్రతి సంవత్సరం మా మ్యారేజ్ డేకి మా అమ్మాయి పుట్టినరోజుకి వచ్చి ఇక్కడ వ్రతం చేయించుకుంటాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి. బాగుంది. చాలా బాగుంది. చాలా బాగుంది. దర్శనం ఎట్లా జరిగింది? కూడా పెద్దగా ఏం లేదు. దర్శనం కూడా చాలా ఫ్రీగా జరిగింది. ఓకే. ఎక్కడ దొరికినట్టు కానీ ఏం లేదు. చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా చాలా ఫ్రీగా చేసుకున్నాం. బాగుందండి. ఏర్పాటు కూడా చాలా బాగుంది. శ్రీకాకుళం. ఎట్లా ఉంది సార్ భోజనం? స్వామివారి భోజనం ఎట్లా ఉంది? చాలా బాగుంది. ఓకే. జరుగుతున్నాము ఇక్కడ బాగుంది. ఓకే. అంత ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ సిస్టమేటిక్గా జరుగుతుంది. దర్శనం ఎట్లా జరిగింది సార్? కూడా చాలా బాగా జరిగింది. నేను సూర్యచంద్ర ప్రసాద్. నేను కదలపాలెం అండి. ఆ కదలపాలెం తమలపాడు కదలపాలెం నుంచి వచ్చాను. రథం చేయించుకున్నాం. రథం చాలా బాగా చేశారండి. దర్శనం కూడా చాలా బాగా వచ్చింది. భోజనాలు కూడా చాలా బాగున్నాయండి. టేస్ట్ గట్రా అన్ని బాగా బాగా అయింది. దర్శనం అది కూడా బాగా అయింది. ఇక్కడ పూజ కూడా బాగా చేస్తారు. భోజన అరేంజ్మెంట్ కూడా అన్ని చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నవరం కొండపైన ఉన్న రామాలయం దగ్గర ఉన్నామండి. ఫ్రంట్ సైడ్ ఉన్నాం. మీకు చూపిస్తా చూడండి. ఇదిగోండి, ఇది ఫ్రంట్ వ్యూ అండి. అట్లాగే సైడ్కి కూడా వెళ్తున్నాను చూడండి. మనకి లోపలికి వెళ్తాకి కెమెరా అయితే అలౌ లేదండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అన్నవరం కొండపైన ఉన్న వనదుర్గ ఆలయం ఫ్రంట్ సైడ్ ఉన్నామండి. ఫ్రెండ్స్, ఇదిగోండి, మనం ఫ్రంట్ సైడ్ ఉన్నామండి. ఇప్పుడు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి, ఇది పడమర వైపు ఉన్న గాలిగోపురం అండి. ఫ్రెండ్స్, ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం అండి. అన్నవరం కొండపైన శ్రీ సత్యనారాయణ స్వామి వారి సన్నిధిలో యోగా అయితే జరుగుతుందండి. చూద్దాం పదండి వెళ్ళి. అందరూ కూడా సంస్కృతిలో ఉంచండి. ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్లో వచ్చి ప్రసాదాలు తయారవుతాయండి. గోధుమ నౌక ప్రసాదం, ఇంకా బంగి ప్రసాదం, ఈ రెండు ప్రసాదాలు కూడా ఇక్కడ తయారవుతాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం సాయిబాబా భక్తులను అయితే కలవబోతున్నాం అండి. వీరు సేవ చేయటానికి వచ్చారండి. 2 రోజులు సేవ చేయటానికి వచ్చారు. ఇక్కడ ఏమేమి పనులు చేస్తున్నారు ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందామండి. ఇక్కడ సేవకు వచ్చామండి. సాయిబాబా భక్తులు. ఇది ఏ ఊరండి? జగ్గంపేట మండలం అండి, గురపాలెం గ్రామం. మీ పేరు మేడం? నాగమణి.
ఓకే. సాయిబాబా భక్తులండి? సాయిబాబా భక్తులు అండి. అక్కడ నుంచి సేవ చేయటానికి వచ్చే స్వామివారికి వచ్చామండి. ఏం చేస్తారండి సేవ? ప్రసాదాలు కట్టడం అని, టోకులు ఇచ్చే కాడ ప్రసాదాలు ఇవ్వడం అని, సేవలు లైన్లో నుంచుంటే భక్తులను పంపడం అని ఇలాంటివి. థ్యాంక్ యూ అండి. మా ఛానల్ తరఫున, మా సబ్స్క్రైబర్స్ తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మీరు చేసేది చాలా మంచి పని అండి. అవునండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రసాదాలకి టోకెన్లు తీసుకునే కౌంటర్ దగ్గర ఉన్నామండి. మీకు చూపిస్తా చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ ప్రసాదాలకి టోకెన్ తీసుకోవచ్చండి. అట్లాగే వ్రతం చేసుకునేవారు కూడా ఇక్కడ టోకెన్లు అయితే తీసుకోవచ్చండి, టికెట్లు అయితే తీసుకోవచ్చు. 300, 1000 రూపాయలు, 1500, 2000. అట్లాగే స్వామివారి నిత్య కళ్యాణం జరిపించేవారు కూడా ఇక్కడ టికెట్ అయితే తీసుకోవచ్చండి. అది వచ్చి మనకి 1000 రూపాయల 116 ఉందండి. ఫ్రెండ్స్, ఇందాక మనం టోకెన్ కౌంటర్ చూసాం కదండి. అక్కడ టోకెన్ తీసుకొని వచ్చి ఇదిగోండి ఇక్కడ ప్రసాదాలు తీసుకోవాలండి. ఇదిగోండి శ్రీవారి ప్రసాదం కౌంటర్ అండి. ఇక్కడ 4 కౌంటర్లు ఉన్నాయి. ఈ 4 కౌంటర్లో కూడా ప్రసాదాలు తీసుకోవాలండి. ఫ్రెండ్స్, నేను వ్రతం చేయించుకున్నా అండి. అలాగే స్వామివారి దర్శనం కూడా పూర్తయిందండి. ప్రసాదం తీసుకున్నా అండి. ఇదిగోండి, ఇది బంగి ప్రసాదం అండి. మీకు చూపిస్తానండి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది బంగి ప్రసాదం అండి. ఇదిగోండి బంగి ప్రసాదం అండి. టేస్ట్ చేసి చూద్దాం. సూపర్ టేస్ట్ ఉందండి. చాలా బాగుంది టేస్ట్ అయితే. మీరు ఒక్కసారి తింటే వదిలిపెట్టండి, అంత రుచిగా ఉంది, కమ్మగా ఉందండి, చాలా బాగుంది. అట్లాగే గోధుమ నూక ప్రసాదం కూడా తీసుకున్నా అండి. అది కూడా టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఇది గోధుమ నూక ప్రసాదం అండి. టేస్ట్ చేసి చూద్దాం. ఇది 20 రూపీస్ అండి. ఇందాక రుచి చూసాం కదండి, అది బంగి ప్రసాదం అండి. అది 20 రూపీస్. బాగుందండి. ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేరండి, అంత రుచిగా ఉంది. ప్రసాదాలు చాలా బాగున్నాయండి. స్వర్గం నుంచి అమృతం తీసుకొచ్చి కలిపారా అన్నట్లు ఉందండి. చాలా రుచిగా ఉన్నాయి. బంగి ప్రసాదం ఇంకా గోధుమ నూక ప్రసాదం కూడా చాలా టేస్ట్గా ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఈ అన్నవరం టెంపుల్ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా అండి. నచ్చితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాదండి, మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి.